Hi celebrities, this is Sanjana. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇది వచ్చేసి మా గల్లీలో దత్తాత్రేయ స్వామి స్టాచ్యూస్ ప్రతిష్టాపన అయిందనమాట. అక్కడ వీళ్ళందరూ దీక్ష తీసుకున్నారు. అండ్ ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ డే అనమాట, 24th రోజు. ఇది 4 days అయ్యింది ప్రోగ్రామ్. సో ఇది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే వచ్చేసి భగవత్ ప్రార్థన, మహాగణపతి పూజ ఆ రోజు మొత్తము అయ్యిందనమాట. దీని తర్వాత దత్తాత్రేయ దేవతామూర్తులు అన్నీ ఒక ట్రాక్టర్లోకి ఎక్కించేసుకొని ఊరేగింపు చేశారనమాట. మంగళహారతిలు తీసుకొని ప్రతి ఇంటి నుంచి మంగళహారతి ఇవ్వాలి అన్నారు కాలనీ వాసులందరికీ. సో తీసుకొని ఆ రోజు మేమందరం కలిసి మధ్యాహ్నం అంటే స్వాముల్ని తీసుకొని మొత్తం మా కాలనీలో మొత్తము ఊరేగింపుగా వెళ్ళామన్నమాట. ఆ రోజు ఊరేగింపు చేసుకొని ఆ రోజు నుండి ఇంకా 4 days అనమాట, లైక్ సెలబ్రేషన్స్ అనుకోండి. ఆ రోజు నుండి 4 days టోటల్ సెలబ్రేషన్స్ విత్ ఎల్లో కలర్ డ్రెస్సింగ్. అక్కడ నుండి తీసుకొచ్చి వాటర్లో మొత్తం దేవుళ్ళని వాటర్లో పడుకోబెట్టారు. ఇది నెక్స్ట్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఇది మొత్తం యాగశాల. సో ఎక్కడైతే ఈ యాగాలు అవన్నీ చేస్తున్నారో ఇది యాగశాల అన్నమాట. సివిల్ వాళ్ళకి ఎంట్రీ లేదు ఇందులో. సో ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళే, కాకపోతే దీక్ష అంటే యాగంలో కూర్చోవచ్చు అనమాట. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వాళ్ళు కూర్చోవచ్చు, ఆ పర్మిషన్ ఉంది. కానీ యాగశాలలో సివిల్ మెంబర్స్కి అలౌడ్ లేదనమాట. అయితే ఇది యాగశాల. ఇది మొత్తము చాలా బాగా చేశారు ప్రోగ్రామ్, చాలా బాగా సక్సెస్ఫుల్గా అయ్యింది అనొచ్చు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది అందరూ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి, 90% వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు. ఇంకొందరు అంటే వాళ్ళ హస్బెండ్ అన్న దీక్ష తీసుకొని ఉండొచ్చు, వైఫ్ అన్న దీక్ష తీసుకుంటే వాళ్ళు కూర్చున్నారు కొందరు. ఇది ఆ రోజు యాగం నడిచి. అండ్ ఈవినింగ్ వచ్చేసి వాటర్ తీసుకురమ్మన్నారు. ప్రతి ఇంటి వాటర్ తీసుకొని వచ్చి ఏవైతే వాటర్లో దేవతామూర్తుల్ని పడుకోబెట్టారో అందులో ఈ వాటర్ వెయ్యాలి అన్నారనమాట. సో ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బిందెడు వాటర్ తీసుకురమ్మన్నారు. 5 కలశాల వాటర్ కావాలి అన్నారు. సో ఇవన్నీ వాటర్ అవే బిందెలు అనమాట. ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్. అవి తీసుకెళ్ళి మనము ఇలా తల మీద పెట్టేసుకొని తీసుకెళ్ళి ఆ వాటర్లో ఎందులో అయితే వేశారో దేవతామూర్తులు ఎందులో అయితే పడుకోబెట్టారో అందులో ఈ వాటర్ అన్ని వేయాలి. మా చిన్న పాప చాలా ఎగ్జైటెడ్గా ఉండే, లేదు అందరు ఎత్తుకుంటున్నారు నేను ఎత్తుకుంటానని. సరే అని చెప్పేసి తను చిన్న కలశం పెట్టుకొని నడుస్తుందన్నమాట. సో మేమందరం వెళ్ళి, చాలా క్రౌడ్ అసలు, కాలనీ వాసులు అందరూ వచ్చారు. సో అందులో వేసేసి వాటర్ వేసేసి, అంటే 5 కలశాలు కదా, అందరూ వచ్చారనమాట. దేవతామూర్తులకి ప్రతి ఇంటి వాటర్ వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, 3rd day. దేవతామూర్తులు యాగం అయిన తర్వాత దేవతామూర్తుల్ని తీసుకెళ్ళి అంటే వడ్లు ఉంటాయి చూడండి, అందులో ధాన్యంలో పడుకోబెడతారనమాట. మొత్తము ఆ ధాన్యాదివాసం అంటారు దాన్ని. అయితే ధాన్యాదివాసంలో మొత్తం ఇంకా స్టాచ్యూస్ని, ప్రతి ఒక్క స్టాచ్యూస్ని వాటర్లోకి వెళ్ళి తీసి ఆ ధాన్యాదివాసంలో అంటే వాసం అంటే పడుకోబెట్టారనమాట అన్ని స్టాచ్యూస్ని. సో ఆ రోజు అలా అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు హారతులు తీసుకొని కుంకుమార్చన కొరకు వెళ్ళామన్నమాట. సాయంత్రం 5:30కి కుంకుమార్చన స్టార్ట్ అవుతుంది అంటే అందరూ వెళ్ళారు, అందరూ వచ్చారు కాలనీ వాసులందరూ. అయితే ఆ రోజు మాకు హంపి పీఠాధిపతులు వచ్చారు. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ అని తనని ఎదుర్కొంటున్నారు సన్నాయి మేళంతో. మాతలు అండ్ స్వామీజీ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారనమాట. తనని ఎదుర్కొన్నారు. తన ఆధ్వర్యంలోనే కుంకుమ పూజ అయ్యిందనమాట. అయితే అక్కడ గురుమంచి చంద్రశేఖర శర్మ గారు కూడా ఉన్నారు. తను వేద పండితులు. ఆ టెంపుల్లో తన ఆధ్వర్యంలోనే అయిందనమాట ఈ 4 days పూజ. అండ్ తిరు జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారత స్వామీజీ ఏంటంటే తను వచ్చారు ఆ రోజు నైట్ కొన్ని చెప్పారనమాట. అంటే ఏంటంటే ప్రవచనాలు కొన్ని చెప్పారు.
ఫస్ట్ కండిషన్ ఏంటంటే 1 డే బిఫోర్ మాకు ఓన్లీ వియర్ శారీ ఓన్లీ అనమాట. ఆ 4 days ఓన్లీ శారీ వియర్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ డే కుంకుమ పూజకి మాత్రం ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళందరూ శారీ ఓన్లీ వియర్ చేయాలి అండ్ జుట్టు వేసుకోవాలి. నో పోనీటైల్, నో ఎనీథింగ్ అని చెప్పారు. బాగున్నాయి ఆ కండిషన్స్ చెప్పారు, కానీ అలా విని మేము ఆ రిచువల్స్ అన్నీ నిభాయించడం చాలా బాగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అంటే ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పద్ధతిగా వెళ్ళాలని చెప్పేసి ఆ మెసేజ్ గుడ్. అంటే ఏంటంటే మేము ఎల్లో కలరే వేసుకున్నాము ఆ 4 days, బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. శివజీ అంటే మార్నింగ్ యంత్ర ప్రతిష్ట అనమాట. ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:10కి స్టార్ట్ అయింది. 4:10కి మేము టెంపుల్కి వెళ్ళేసరికి అసలు ఎంత క్రౌడ్ ఉందంటే నేను అనుకున్నాను ఇంత ఎర్లీ మార్నింగ్ రిజర్వ్ పీపుల్ వస్తారేమో అనుకుంటే మా కాలనీ లేడీస్ అందరూ అక్కడే ఉన్నారు. ఓన్లీ బాయ్స్ ఇంట్లో ఉన్నారేమో, దీక్ష తీసుకున్న వాళ్ళు తప్పించి 90% ఆఫ్ లేడీస్ అక్కడే ఉన్నారు. అసలు ఎంత పెద్ద క్రౌడ్ ఉండేనో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:15 మాకు అలా అనిపించలేదు. కానీ ఈ స్వామీజీ వచ్చారు కదా, తిన ఆధ్వర్యంలో మొత్తం అయిందనమాట. అంటే యంత్రాలు పెట్టడము, ఇది ధ్వజారోహణ అనమాట. అంటే ప్రతి స్టాచ్యూ తన ముందర వారికి సంబంధించిన వాహనాలు, దానికి ముందు ధ్వజారోహణ, ఇలా ప్రతిదీ చేశారనమాట. అలా 3 temples చేశారు. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది శివజీ టెంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి, అలా 3 statues అనమాట. అలా నెక్స్ట్ హనుమాన్జీ వచ్చేసి అలా 3 statues. కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కళ్యాణం అయ్యింది. దాని తర్వాత అన్న ప్రసాద్ అంటే అందరికీ భోజనాలు ఉండే అన్నమాట. ప్రతి ఒక్కరూ అంటే లంచ్ చేసుకుని రిటర్న్ అయ్యారనమాట ప్రతి ఒక్కరూ. ఇది ఇప్పుడు చూస్తున్నది మీరు దత్తాత్రేయ స్వామిది అనమాట. దత్తాత్రేయ స్వామి ఇక్కడ మాకు పాలరాతిలో ఉన్నారు. నేను మీకు ఎండింగ్కి పిక్ చూపిస్తాను ఎలా ఉన్నారు ఏంటి అని. ఇది మాత్రం అసలు ఏం లేకుండా ఎలా ఉంది, స్టాచ్యూ వచ్చాక ఎలా ఉంది మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి సేమ్ ధ్వజారోహణ చేస్తున్నారు. నేను మాత్రం ప్రతిదీ చాలా దగ్గరగా చూశాను. ఇది చూడండి, నేను జూమ్ కూడా చేయలేదు ఫోన్ని, నేను అంత దగ్గరలో కూర్చున్నాను. నాకు అదొక్కటే హ్యాపీ అన్నమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి సిచ్యువేషన్లో నేను చాలా దగ్గరగా చూశాను అంటే ప్రతిదీ క్లియర్గా చూశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి విగ్రహ యంత్రం ప్రతిష్టాపన ఇక్కడ ప్రజెంట్. అయితే ఇక్కడ ఉన్న యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి మన తెలంగాణలో ఎక్కడ లేదంట, ఇక్కడే స్టాచ్యూ. అయితే ఈ స్టాచ్యూకి ఏంటంటే సింధూరం అలా ఎక్కించడం అలా ఏమీ ఉండదంట, కానీ చాలా బాగుంది స్టాచ్యూ. అంటే యంత్రం మధ్యలో ఆంజనేయ స్వామి ఉంటారు, పంచముఖ హనుమాన్ మళ్ళీ అయితే మధ్యలో ఉంటారు. చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది స్టాచ్యూ. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే స్వామీజీ వాళ్ళ స్టిక్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ప్రతి స్టాచ్యూ దగ్గర ఆ స్టిక్ని టచ్ చేసి అలా ఐ థింక్ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో మరి ఏంటో. అయితే మళ్ళీ వారికి సంబంధించిన వాహనాలు అన్నమాట, వాహనాలకి చేసి మళ్ళీ యంత్రం పెట్టేసి అక్కడ మొత్తం అంటే ముత్యాలు అవన్నీ బంగారం అవన్నీ వేస్తున్నారనమాట. అసలు ప్రతి స్టాచ్యూస్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి 4 అన్నమాట ఇక్కడ మొత్తము చేసింది. ఆ రోజు మార్నింగ్ ప్రతిష్టలు అయ్యాయన్నమాట. కానీ స్వామీజీ మాత్రం మొత్తం యంత్రాలు ప్రతిష్టాపించారు, మొత్తం 4 ఉన్నాయి. ఇవి 3. నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. అయితే ఇక్కడ 4 ఇంకా టెంపుల్స్, 3 మేజర్ టెంపుల్స్ ఉన్నాయి. నవగ్రహాలు చిన్నగా ఉంటుంది టెంపుల్, తెలుసు కదా, ఇంకా నవగ్రహాలు బయట సైడ్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్వజారోహణ, ఏదైతే దత్తాత్రేయ స్వామి ముందర ఉంటుందో అదనమాట. అయితే ఆ గుళ్ళో ఏవైతే చేస్తున్నారో ఆ రిచువల్స్ అయినా ట్రెడిషనల్ వే అయినా ప్రతిదీ మేము 4 days ఎలా గడిచిందో అసలు ఏమీ తెలియదు అనమాట. 1st to 4th అనమాట, మొత్తం 4th ఈవినింగ్ వరకు ఫినిష్ అయ్యింది.
ఇది నవగ్రహాలది అనమాట. ఇది మొత్తము అసలు ఎలా గడిచిందో తెలియలేదు. డైలీ మార్నింగ్ లేవడం, ఎల్లో కలర్ డ్రెస్సింగ్ చేసుకోవడం, వెళ్ళడం రావడం అలా గడిచిపోయింది. 4 days చాలా బిజీగా ఉన్నానమాట. నేనైతే సీరియస్గా 5th డే మాత్రం చాలా మిస్ అయ్యాను. ఆ 4 days అయితే అనిపించింది డైలీ వెళ్ళాలి టెంపుల్కి అని. 5th డే మాత్రం అసలు ఈరోజు వెళ్ళలేదే టెంపుల్కి అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంటంటే ప్రతిదీ చూసాం కదా దగ్గర నుండి, ఎందుకో అలా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది నవగ్రహాలది మొత్తం అనమాట. అక్కడ యంత్ర ప్రతిష్టాపన అనమాట. అది మొత్తము నవగ్రహాలది అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ మాకు ఇంకో విషయం, ప్రతి ఇంటి నుంచి 11 భక్షాలు అంటే పురణ్ పోలి బూరెలు అంటారు మీరు, అది చేసుకొని రావాలి అని చెప్పారు. 6:30కి మేమందరం ఇంటికి వచ్చేసి మార్నింగ్ 9:30 10 కల్లా మేము టెంపుల్కి వచ్చేసామన్నమాట. అవి చేసేసుకొని 11 చేసేసుకొని, చూడండి ఎంత సందడిగా అనిపిస్తుంది టెంపుల్లో, ఎంత నిండుగా జనాలు, ఎంత బాగుంది చూడండి. టెంపుల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో విత్ లైటింగ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి షూట్. నెక్స్ట్ వచ్చేసి మేము భక్షాలు తీసుకొని వచ్చాము. దాని తర్వాత మధ్యాహ్నం 12:30కి हमारे पार्वती शिव जी की शादी हुई. లైక్ వివాహ మహోత్సవంలో సీనియర్ అంకుల్ ఆంటీ వీళ్ళిద్దరు మా కాలనీలో. అయితే వాళ్ళిద్దరు అన్నమాట, అంకుల్ ఆంటీ డ్యాన్స్ చేశారు. బరాత్ నికాలే సమझो బస్. అంటే వాళ్ళు పూలదండలు పట్టుకొని డాన్స్ చేశారు ఆంటీ అంకుల్. వీళ్ళు మాత్రం కంప్లీట్ 11 days దీక్ష అండి. అసలు ఆంటీ అంకుల్ ఏజ్డ్ పర్సన్స్, బట్ దే ఆర్ వెరీ ఎనర్జెటిక్ అని చెప్పొచ్చు. కింద కూర్చోవడం, లేవడం, వాళ్ళని చూస్తే అనిపించింది మనం కూడా అలాగే ఉండాలి అని. ఇది చూడండి శివజీ స్టాచ్యూ విత్ నంది అక్కడ. ఇది చూడండి దత్తాత్రేయ స్వామి పాలరాతిలో ఉన్నారు చూడండి. నేను చెప్పింది ఇది చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నారు చూడండి. చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా. ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోండి. ఇది నిర్మల్లో దత్తాత్రేయ నగర్, మీకు నియర్ బై అయ్యప్ప టెంపుల్. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంది. వస్తే మాత్రం వెళ్ళాలనిపించదు, అంత బాగుంది. వీళ్ళందరూ నా కాలనీ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ సంజన, థ్యాంక్ యూ.